నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ఆకట్టుకుంది. నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా అదనపు ఎస్పీ సౌజన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెకు పోలీస్ జాగిలం పుష్పగుచ్చంతో స్వాగతం పలికింది. ప్రారంభోత్సవం అనంతరం ప్రదర్శనలో ఉంచిన ఆయుధాలను ఆమె పరిశీలించారు. సాంకేతిక అవసరాలను ఉపయోగించుకుని పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాలు, సాధనాలు, సాంకేతిక ఉపకరణాలతో పాటు సైబర్ క్రైమ్, శక్తి యాప్ల గురించి విద్యార్థులకు వివరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్కి చేరుకుని ఆసక్తికరంగా ఆయుధాలను వీక్షించారు. వాటిని ఉపయోగించే సందర్భాలను విద్యార్థులు తెలుసుకున్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏటా ఓపెన్ హౌస్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పోలీస్ విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, వాటి పనితీరు, పరికరాలు, సాంకేతిక సాధనాల గురించి విద్యార్థులకు వివరించారు. పోలీస్ అమరవీరులను స్మరించుకోవడంతో పాటు సమాజంలో పోలీసుల పాత్ర, విధులు, త్యాగాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. అట్లాగే ఈ సంవత్సరం కూడా జరుపుకున్నాం. ఈరోజు వచ్చేసి ఓపెన్ హౌస్ కార్యక్రమం పెట్టారు. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం పెట్టేసి ఈ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ పిల్లలందరినీ కూడా అవేర్నెస్ వాళ్ళకి వచ్చేసి విహెచ్ఎఫ్ సెట్స్ అంటే ఏంటి, మోటార్ సైకిళ్ళు, పోలీసు వాడే మోటార్ సైకిల్ ఏంటి, కార్లు ఏంటి, జీపులు ఏంటి, అట్లాగే తుపాకులు, అన్ని రకాల తుపాకులు ఇట్లా పనిచేస్తాయి ఇట్లా ఉంటాయని చెప్పేసి అని, అట్లాగే అన్ని కూడా వీళ్ళకి అందరినీ అవేర్నెస్ చేయడానికి, అట్లాగే పోలీసులు అంటే చాలామంది పిల్లలు కూడా పోలీసు యూనిఫామ్ వేసుకుందామని చెప్పేసి పోలీసు చేద్దాం అనుకుంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పిల్లలకి చూపిద్దామని చెప్పేసి ఈ కార్యక్రమం ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుపుతారు. ఈ రోజున కూడా ఈ పోలీస్ కమెమరేషన్ సందర్భంగా ఇవి మొత్తం పోలీసులు వాడే వెహికల్స్ కానీ, తుపాకులు కానీ ప్రతిదీ కూడా పిల్లలకి చూస్తే తర్వాత వచ్చేసి బ్యాడ్ టచ్ గురించి, గుడ్ టచ్ గురించి అట్లకి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, శక్తి యాప్ కొత్తగా పెట్టారు. శక్తి యాప్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ కూడా చిన్నపిల్లలు అందరికీ కూడా చెబుదామని చెప్పేసి ఈరోజు వచ్చేసి పిల్లలందరినీ కూడా ఈరోజు ఇక్కడ మన ఈ పోలీస్ గ్రౌండ్లో చెప్పడం జరిగింది. వాళ్ళకి కూడా పోలీస్ కొంతమంది అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పేసి ఈ వచ్చేసి మోటార్ సైకిళ్ళు అన్నీ మొత్తం కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త మోటార్ సైకిల్ ఇచ్చారు. అట్లాగే అన్ని వెహికల్స్ కానీ, తుపాకులు కానీ ప్రతిదీ కూడా చూస్తూ ఉంటారు. విహెచ్ఎఫ్ సెట్లు ఎట్లా మాట్లాడాలి, అన్ని రకాల పిల్లలు కొంతమంది ఎన్సీసీలో, ఎన్ఎస్ఎస్లో కూడా ఇప్పుడు నుంచి ఇవన్నీ చూసేసి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో కూడా పిల్లలందరూ భాగస్వామి అయ్యి దీంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను.